జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మకర సంక్రాంతి. మకర సంక్రాంతి మనందరికీ తెలుసు, ఇది ఒక పర్వదినము. ఇక్కడి నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి మనకి ఎందుకు వస్తుంది? సూర్యనారాయణమూర్తి ప్రతి రాశిలో కూడా ఒక నెల నాళ్ళు సంచారం చేస్తూ ఉంటాడు. మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన 12 నెలలు సంచారం సాగిస్తూ ఉంటాడు. ఆయన మకర రాశిలోంచి కర్కాటక రాశి వరకు చేసే సంచారం మొత్తం కూడా ఉత్తరాయణంగా, అంటే ఉత్తరం వైపుగా ఆయన పయనిస్తూ ఉంటాడు. అలాగే కర్కాటక రాశి నుంచి ఆయన మళ్ళీ ధనుసు రాశి వరకు చేసే సంచారం అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అంటే మనకి మకర రాశి నుంచి మిథున రాశి, కర్కాటక రాశి స్టార్టింగ్ వరకు కూడా ఆయన ఉత్తరాయణంలోనే ఉంటాడు. అంటే మీరు సూర్యుని చూస్తే కనుక ఆయన గమనము ఉత్తరం వైపు సాగుతూ ఉంటుంది. అలాగే మనకి మకర సంక్రాంతి మనకి కర్కాటక రాశిలోంచి వచ్చినప్పటి నుంచి ఇంకా తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి మకర సంక్రాంతి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అంతమైపోతూ ఉంది, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము సూర్యనారాయణమూర్తి భూమికి చాలా దగ్గరగా ఉండే సమయము. అందుకే మీకు చూస్తే కనుక ఇంకొక నెల రోజులు అయిన తర్వాత, మాఘం తర్వాత నుంచి ఎండలు బాగా పెరుగుతాయి. మళ్ళీ మనకి దక్షిణాయనం వచ్చేదాకా ఎండలు, చలి అన్నది మనకి కనిపించదు. ఒక మాఘం వరకే, శివరాత్రి వరకే చలి కాస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఒక నెలలు ఉంటుంది గట్టిగా చెప్పాలంటే. ఆ తర్వాత మనకి చలి తగ్గిపోతుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు. అంటే మేషరాశిలో ఆయన ఉచ్చస్థానం పొందుతాడు. మేషరాశిలోకి ఆయన రావడం అంటే, ఉచ్చస్థానం అంటే భూమికి దగ్గరగా వచ్చినట్లు మనకి ఇక్కడ లెక్క. అయితే సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ప్రవేశించి మనకి ఫిబ్రవరి వరకు కూడా, అంటే ఈ మకర సంక్రాంతి ఇక్కడి నుంచి మనకి మకర సంక్రాంతి నుంచి నెలనాళ్ళు మకర రాశిలో ఆయన ఉంటాడు. మకర రాశిలో ఆయన ఉంటాడు కాబట్టి మకర రాశిలో ప్రవేశించిన రోజుని మనం మకర సంక్రాంతి. సూర్యనారాయణమూర్తి ఏ రాశిలో ప్రవేశిస్తే అది సంక్రమణం అని అంటాం. అదే రోజుల్లో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా ఉంటుంది కదా, ప్రతి నెల రవి సంక్రమణ రోజుల్లో వ్రతం చేసుకోవాలని చెప్పి. సో అదే ఇది మకర రాశిలో ఆయన ప్రవేశించడం అన్నది చాలా మంచిది. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఒక మంచి, అంటే మళ్ళీ మనకి మకర రాశిలో ఆయన రావాలంటే 12 సంవత్సరాలు మళ్ళీ ఆయన మకర రాశిలోకి సంవత్సరానికి వస్తాడు. ఇప్పుడు మకర రాశిలో నన్నాళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ రావడానికి సంవత్సరం పడుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకే ఉంటుంది. అదేంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి మరియు ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుటుంబంలో కొన్ని శుభవార్తలు శ్రవణం జరుగుతుంది. కుటుంబంలో కొన్ని ధర్మకార్యాలకు సంబంధించిన మీ మాటలు ఎక్కువగా జరుగుతాయి. లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని అనుకున్న మాటలు, ధర్మకార్యాలు అంటే నా ఉద్దేశం పెళ్ళికి సంబంధించిందో, గృహప్రవేశానికి సంబంధించిన ఉపనయనమో, లేదా ఏదైనా మంచి శుభకార్యానికి సంబంధించిన చర్చలు ఈ నెలలో సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ఉన్నంతకాలం కూడా జరిగే అవకాశం ఉంది. అవన్నీ కూడా చాలా బాగా మీరు అనుకున్నది అనుకున్నట్టు అవ్వడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. మకర రాశి వాళ్ళకి ఇట్స్ ఎ బ్లెస్డ్ టైం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ మీకు ఒక్కడికి ఉన్న ప్రత్యేకమైన బెనిఫిట్ ఏంటంటే, తదాస్తు దేవతలు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారని ఈ నెల వరకు, అంటే మకర రాశిలో సూర్యనారాయణమూర్తి ఉన్నంత వరకు తెలుసుకోవాలి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో నవమాధిపతి సంచారం అనేది మీరు ఏం పాజిటివ్ మాట్లాడినా అది అవుతుంది. సో నెగిటివ్స్ మాట్లాడితే అది మీకు దోషం అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీరు నెగిటివ్ మాట్లాడుకోకూడదు, అసలు అవతల వాళ్ళ గురించి అసలే మాట్లాడుకోకూడదు. మీ గురించి మీరు మాట్లాడుకుంటే నెగిటివ్, అది స్వల్ప దోషం అవుతుంది. అవతల వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడితే అది మహాదోషం అవుతుంది. అదే ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం అసలు అలా ఉండరు. 100% చాలా ప్లెయిన్ హార్ట్, ప్యూర్ హార్ట్తో ఉంటారు. కాకపోతే స్టిల్ పొరపాటున ఒక్కొక్కసారి మన గురించి మనం కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటాం. ఇంకేం చేయలేనేమో, చెందలేనేమో, ఇలా కూడా మాట్లాడుకోకూడదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ద్వితీయ స్థానం బలంగా ఉండడం వల్ల మీ గురించి, మీ పిల్లల గురించి, లేదా మీ ఫ్యూచర్ గురించి ఏం పాజిటివ్స్ అనుకుంటే అవన్నీ జరగడానికి అవకాశం ఉంది. దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం పరిహారం తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. ఇది మనం ఇప్పుడు తెలుసుకుంటుంది ఉత్తరాయణ పుణ్యకాలం గురించి. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ నెలనాళ్ళు కూడా, అంటే మకర సంక్రాంతి మొదలుకొని ఒక నెలనాళ్ళు కూడా ప్రతిరోజు కూడా విడవకుండా
సూర్య నమస్కారాలు చేయడం. మీకు కుదిరితే కనుక అర్ఘ్యప్రదానం చేయండి, లేదంటే కనీసం సూర్య నమస్కారం చేసుకోవడానికి ప్రయత్నించండి. సూర్య అష్టకం చదవడం కుదిరితే కనుక ప్రయత్నించండి. అలాగే మీ ఇంటి దగ్గరలో కనుక ఏమన్నా సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన దేవాలయాలు ఉంటే కనుక వెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతే సికింద్రాబాద్లో మనకి సూర్యనారాయణ మూర్తి టెంపుల్ ఉంది. ఒకసారి మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. అరసవెల్లి వెళ్తారా, కోణార్క్ వెళ్తారా, మీకు కుదిరితే వెళ్ళడానికి ప్రయత్నించండి. లేదు అసలు మనకి చక్కగా ఆకాశంలో మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటాం. నాకేమనిపిస్తుంది అంటే దేవతలు చేసే దీపారాధన సూర్యచంద్రుల్లో అనిపిస్తుంది. ఆకాశంలో ప్రతిరోజు వాళ్ళిద్దరూ వస్తారు కాబట్టి, అంటే కృష్ణపక్షన అమావాస్య ముందు ఆయన నాడు, మిగతా రోజుల్లో ఆయన కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు, చంద్రుడు కూడా. కానీ ఆయనకి పక్షబలం ఉంటుంది, పక్షబలం తగ్గుతూ ఉంటుంది. సూర్యుడికి అలా ఏమి ఉండదు. కాబట్టి ప్రతిరోజు సూర్యనారాయణమూర్తికి గుడికి వెళ్ళలేకపోయినా సూర్యనారాయణమూర్తికి ఒక 5 నిమిషాలన్నా పొద్దున్నే ప్రాతः సమయంలో దండం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనకి మకర రాశిలో ఆయన సంచారం నిజంగా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం గోచరంలో గ్రహస్థితులు చూసుకుంటే కనుక కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు. మకర రాశికి అధిపతి ఆయనే, కుంభరాశికి అధిపతి శనీశ్వరుడే. అలాగే మనకి సూర్యనారాయణమూర్తి ఉచ్చ స్థానమైన మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ మనకి ఇలాంటి కాంబినేషన్ మకర రాశిలోకి అయితే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాడు, అందులో ఏ బాధ లేదు. కానీ గురు భగవానుడు మేషరాశిలో మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తాడు. ఏంటండి గురు భగవానుడు మేషరాశిలో ఉంటే ఇప్పుడు అంత ప్రత్యేకత అంటే, మనం ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. మేషరాశిలోనే సూర్యనారాయణమూర్తి ఉచ్చస్థానం తీసుకుంటాడు. ఆయన ఎగ్జాల్టేషన్ పాయింట్ అది. కాబట్టి అక్కడ జీవగురుడైన గురు బృహస్పతి ఉండడం ఇంకా మంచిది. అంటే చాలా జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన ఎగ్జాల్టేషన్ పాయింట్కి చాలా జీవాన్ని ఇస్తున్నాడు. అలాగే గురు భగవానుడికి ఏ గ్రహమైనా కేంద్రంలో ఉన్న కోణంలో ఉన్నా అది చాలా మంచి ఫలితం ఇస్తుంది ఆ గ్రహం. ఇప్పుడు గురు భగవానుడి నుంచి కేంద్రంలో సూర్యనారాయణమూర్తి సంచారం ఉంది, రవి సంచారం ఉంది. అంటే మీరు లెక్క వేసుకోండి, మేషరాశి నుంచి మనం మకర రాశి లెక్క వేస్తే 10వ స్థానం అవుతుంది, అంటే కేంద్ర స్థానంలో ఆయన ఉన్నాడు. అలానే సూర్యనారాయణమూర్తి మూర్తి నుంచి గురు భగవానుడిని మనం చూస్తే 4వ స్థానం అవుతుంది. సో ఇది 2 కేంద్రం అన్నమాట. కేంద్ర స్థానంలో గురు భగవానుడికి ఏ గ్రహమైనా సరే కేంద్ర స్థానంలో ఉన్నా, కోణ స్థానంలో ఉన్నా సరే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అందుకని నేను ఇప్పుడు మీకు అర్థమైందనే భావిస్తున్నా. మళ్ళీ 12 సంవత్సరాల దాకా ఇలాంటి, అందులో సూర్యనారాయణమూర్తికి ఉచ్చస్థానమైన మేషరాశిలో ఆయన ఉంటూ ఈ కేంద్ర యోగం ఏర్పడటం అనేది మళ్ళీ మనకి 12 సంవత్సరాల దాకా రాదు. అందుకని పదే చెప్తున్నా, ప్రతిరోజు విడవకుండా సూర్య నమస్కారం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అర్ఘ్యం ఇవ్వగలిగితే ఇంకా మంచిది. ప్రతిరోజు ఈ అర్ఘ్యం ఒకవేళ ఇవ్వదలుచుకుంటే కనుక చక్కటి రాగి చెంబు ఒకటి కొనుక్కొచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్న రాగి చెంబు ఉంటే ఉంది, ఒక చక్కటి చిన్న రాగి చెంబు కొనుక్కోవడానికి ఎంతో కూడా అవ్వదు కదండి. ఒక మంచి రాగి చెంబు కొనుక్కొచ్చుకొని దాని నిండా నీళ్లు పట్టుకొని దాంట్లో బెల్లం ముక్క వేయండి. బెల్లం ముక్క వేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వండి. 2 చేతులు పైకి చాపి పైకెత్తి అర్ఘ్యం ఇవ్వండి. ఆ నీళ్ళు కింద పడకుండా తులసి కోటలోనే ఏదైనా మొక్కల్లో పడేట్టు ఇవ్వండి. ఇలా ఒక విధానం. ఇంకొక విధానం ఏంటంటే, ఒక ఎర్రటి పువ్వు, మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు నీళ్ళలో, మందార పువ్వుతో అర్ఘ్య ప్రదానం ఇస్తే చాలా మంచిదండి. సూర్యనారాయణమూర్తికి మీరు మందార పువ్వులతో అర్ఘ్యం ఇచ్చి చూడండి, చాలా మంచి మార్పు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా మంచి మార్పు వస్తుంది. ఎర్రని పూలతో ఆయనకు అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. మందార పూలతో ఇస్తే మంచిది. మందార చెట్టు అందరికీ ఉండకపోవచ్చు, మందార పూలు అందరికీ లభ్యం కాకపోవచ్చు. అప్పుడు మనం ఎర్రటి గులాబీ పూలతోటి అర్ఘ్యం ఇచ్చినా కూడా చాలా చక్కటి ఫలితం వస్తుంది. అయితే బెల్లం నీళ్ళలో వేసి ఇచ్చేప్పుడు అదొక్కటే చాలా, అక్కడ ఏం పూలు వేయక్కర్లా. పూలు వేసినప్పుడు బెల్లం వేయకూడదు, దేనికదే విడివిడిగా చేయాలి. ఏదో ఒకటి చేయండి. బెల్లంతో నీళ్లు కలిపి ఇస్తారా, లేదా గులాబీ పువ్వు కానీ మందార పువ్వు కానీ వేసి ఇస్తారా అన్నది మీ చాయిస్. ప్రతిరోజు విడవకుండా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య ప్రదానం ఈ నెల రోజులు, మకర సంక్రాంతి మొదలుకొని ఇక్కడి నుంచి ఒక నెల రోజులు ప్రతిరోజు ఇవ్వండి, చాలా మంచిది. ఆడవాళ్ళు అయితే కనుక పీరియడ్స్ ఉన్న 4 రోజులు ఇవ్వకండి, మిగతా రోజుల్లో ఇవ్వచ్చు. కొంతమంది ఏటి సూతకల్లో ఉంటారు, వాళ్ళు అర్ఘ్య ప్రదానం చేయలేకపోయినా దండం పెట్టుకున్నా సరిపోతుంది. నమస్కార ప్రియుడు భాస్కరుడు కాబట్టి దండం పెట్టుకున్నా సరిపోతుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.